టీడీపీ అధినేత జగన్ విశాఖ జిల్లాలోని 2 స్థానాలపై బాగా ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. తన సొంత జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ, కడప లోక్సభ సీట్ల కంటే ఆ నియోజకవర్గాలే కీలకమని చెప్పారని వినిపిస్తోంది. ఆ 2 చోట్ల ఖచ్చితంగా గెలవాలని పార్టీ నేతల్ని ఆదేశించారనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ సీట్లేవి? దీనిలోని మర్మమేంటి? ఆ 2 సీట్లు 3 రాజధానుల అంశంతో ముడిపడి ఉన్నాయా? వాట్స్ ది స్టోరీ? పులివెందుల, కడప లోక్సభ స్థానాలు వైసీపీకి ఎంత కీలకమో అంతకంటే కీలకమైన 2 స్థానాలు విశాఖలో ఉన్నాయని ఫ్యాన్ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. నిజంగా వైఎస్ కుటుంబానికి ఆ 2 స్థానాలకు మించిన స్థానాలు ఏపీలో ఉన్నాయా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. కానీ పులివెందుల, కడప కంటే విశాఖలో 2 స్థానాలపై ఫ్యాన్ పార్టీ అధినేత బాగా ఫోకస్ పెట్టారట. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే భీమిలి అసెంబ్లీ స్థానంతో పాటు విశాఖ లోక్సభ సీటు ఖచ్చితంగా ఫ్యాన్ ఖాతాలో పడాలని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ 2 కీలక స్థానాల నుంచి దీటైన అభ్యర్థులను రంగంలోకి దించారని టాక్ నడుస్తోంది. పులివెందుల, కడప కంటే ఈ 2 స్థానాలకు ఫ్యాన్ పార్టీ అధినేత ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారో ముందుగా విశాఖ నేతలకు అర్థం కాలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఓడిపోయినా పర్వాలేదు, కానీ పులివెందుల అసెంబ్లీ, కడప లోక్సభ స్థానాలతో పాటు భీమిలి శాసనసభ, విశాఖ పార్లమెంటు సీట్లను తప్పక గెలవాలని ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో చాలా ముందుగానే చెప్పారని వినిపిస్తోంది. ఖర్చుకు వెనకాడవద్దు, ఎంత కావాలంటే అంత పార్టీ సమకూరుస్తుందని భరోసా ఇచ్చారని ఫ్యాన్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే భీమిలి అసెంబ్లీ, విశాఖ లోక్సభ స్థానాల్లో గెలుపును ముఖ్యమంత్రి జగన్ ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరా తీశారు. కొందరైతే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రిని ఇదే విషయం అడిగారట. దీంతో ఆ మంత్రి చెప్పిన సమాధానంతో వారు అవునా అని ఆశ్చర్యపోయారనే ప్రచారం ఉంది. పార్టీ తీసుకున్న 3 రాజధానుల విధానం ప్రకారం విశాఖ లోక్సభ స్థానం పరిధిలోని భీమిలిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందని చెప్పారని వినిపిస్తోంది. ఈ రెండింటిలో ఒకటి ఓడినా విశాఖ ప్రజలు పరిపాలనా రాజధాని తిరస్కరించారని ప్రతిపక్షాలు బలంగా ప్రచారం చేస్తాయని సీఎం జగన్ తమ పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. వ్యతిరేక ఫలితాలు వస్తే 3 రాజధానుల అంశం మరుగున పడే ప్రమాదం ఉందని పార్టీ నేతల దృష్టికి తెచ్చారనే టాక్ వినిపిస్తోంది. భవిష్యత్తులో ముందుకు వెళ్లలేని క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందని అసలు విషయం చెప్పారట. కాళ్లబంధం పడుతుందనే వాదాన్ని వినిపించినట్టు సమాచారం. అందుకే భీమిలి, విశాఖ లోక్సభ స్థానాల్లో గెలవాలని వైసీపీ తీవ్రంగా కృషి చేసిందని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ 2 స్థానాల్లో కూడా వైసీపీకి అంత అనుకూలమైన పరిస్థితి లేదని సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులే పోటీ చేశారు. భీమిలిలో టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు బరిలో దిగారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పోటీ చేశారు. నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. అవంతి పరిపాలనా రాజధాని అంశంతో పాటు సంక్షేమ పథకాలను ఎక్కువగా ఫోకస్ చేశారు. గంటా అభివృద్ధి నినాదాన్ని అందుకున్నారు. టీడీపీ పాలనలో అమలైన సంక్షేమ పథకాలతో పాటు ఈ ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకెళ్లారు. తల్లికి వందనం, సామాజిక పెన్షన్ పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్ల ఉచిత పంపిణీ, రైతులకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం హామీలపై విస్తృతంగా ప్రచారం చేశారు. రాజధాని అదిగో ఇదిగో అంటూ 4 ఏళ్లుగా ఫ్యాన్ పార్టీ నేతలు చేసిన ప్రచారాన్ని జనం గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో అధికార పార్టీది ప్రచారం పటాటోపం మినహా కార్యరూపం దాల్చే అంశం కాదని ఓటర్లు భావించారట. అందుకే సైకిల్ సింబల్ వైపు మొగ్గు చూపారనే పోస్ట్ పోల్ సర్వేల్లో తేలిందనే టాక్ ఉంది. విశాఖ లోక్సభ స్థానంలో టీడీపీ తరపున శ్రీభరత్, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ పోటీ చేశారు. ఈ 2 చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులకే మంచి అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. వైసీపీ పాలసీ ప్రకారం విశాఖ ప్రజలు పరిపాలనా రాజధాని కోరుకుంటున్నారో లేదో పరిశీలించేందుకు జూన్ 4 వరకు వేచి చూడాలి.